నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు మనం తీసుకునే గెస్ట్ వచ్చేసేసి అందరికి ఇప్పుడు బాగా ఇన్‌స్టా ఓపెన్ చేస్తే ఈవిడ గారి వీడియోలే వస్తున్నాయి అని చెప్పేసి అందరూ అంటున్నారు. సో, మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ తోటి చాలామంది వుమెన్స్ కూడా ఎవరైతే అంటే బాడీ షేమింగ్ ఫీల్ అవ్వకుండా మంచిగా వీడియోస్ తీసుకోవచ్చు అలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్‌గా ఉన్నారు చెప్పాలి అంటే. అంటే నేను చెప్తున్నది తప్పు కాదు. డైరెక్ట్‌గా చెప్తున్నాను అంతే. కానీ అలాంటి వీడియోస్ ఆమె అంటే ఎలాంటి ఆమె ఫేస్ చూస్తుంటే ఒక కళ ఉంటదండి. చాలా బావుంటది నాకైతే. సో, తన గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి వచ్చేసాము. మనతో పాటు గెస్ట్ వచ్చేసారు. పిట్టల రమ్య గారు. హాయ్ అండి. హాయ్. బాగున్నారా? బాగున్నా. సో, చూస్తుంటేనే అర్థమవుతుంది చాలా బాగున్నారని. సో, మీ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేశాను నేనైతే. సో, ఫస్ట్ అసలు మీది అంటే ఎక్కడి నుంచి వచ్చారు నార్మల్‌గా? ఏ ఊరు? మాది భూపాలపల్లి. భూపాలపల్లి. ఓకే. అంటే ఫస్ట్ వీడియోస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1½ ఇయర్ అవుతుంది వచ్చి 1 స్టార్ట్. ½ ఇయర్. 1 ½ ఇయర్ అయితుంది. ఈ మధ్యలో బాగా కిక్ అయ్యారు గదా! అంటే ఈ మధ్యలో కొంచెం ఫేమ్ రావటం గాని కదా! ఈ మధ్యలో ఫేమ్ రావడం కరెక్టే. కానీ 1½ ఇయర్ నుంచి చేస్తున్నా. హ్మ్. కానీ ప్రాపర్‌గా చేయలేదు. జస్ట్ 1 ఇయర్ నార్మల్‌గానే చేసిన. ఇక 6 మంత్స్ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టిన. అంటే ఇది చెయ్యాలి అని. 1 ఓకే. ఇయర్ దాకా అట్టిగనే అసలు చెయ్యలేదు. ఉందంటే ఉంది ఇన్‌స్టాగ్రామ్. ఓకే. క్రియేట్ చేసి పెట్టా అంతే గాని. క్రియేట్ చేసి పెట్టారు. హ్మ్. ఓకే. అంటే ఇష్టం మీద అంటే అంటే చాలా మందికి యాక్టింగ్ అన్నా, డాన్స్ వేయటం అన్నా ఇవన్నీ ఇష్టం గదా! అంటే మీరు చాలా ఎంజాయ్ చేస్తా వేస్తారు. ఫస్ట్ వేయటం అనేది చాలామంది ప్రొఫెషనల్‌గా వెయ్యాలని చెప్పేసి వేస్తారు. డాన్స్ గాని, లేదు అంటే ఏదైనా డైలాగులు చెప్పడం గాని. కానీ మీరేంటంటే ఏదో క్యాజువల్‌గా వేసినట్టు, ఏదో క్యాజువల్‌గా చెప్పినట్టు అంటే ఆ ఇష్టం తెలుస్తుంది. ఇష్టమా మీకు? డాన్స్ అంటే ఇష్టం గానీ ఎక్కువ చేయను. చెయ్యనికి కూడా ఎక్కువ రాదు. హ్మ్. కానీ ఉన్న దాంట్లోనే చేస్తా. ఇష్టంగా కానీ చేసుకుంటాను. నేనైతే ఎక్కువ డాన్స్ వీడియోలోనే చూసిన. అదైతేనే ఈజీ కదా! డైలాగ్ చెప్పడానికన్నా డాన్స్ చేసి ఇట్లా 2 సార్లు చిన్న స్టెప్స్ అయితే అయిపోతదని చెప్పేసి ఎక్కువ అవే చేస్తాను. ఎంజాయ్ చేసేస్తారు కదా! అది బాగా అనిపిస్తదనమాట. సో, అంటే 1 ½ ఇయర్ అయితంది. మీరు స్టార్ట్ చేసేటప్పుడు చాలామందికి ఇప్పుడు ఎవరికైనా వుమెన్స్ అంటే ఇలానే ఉంటది కదా! అంటే నేను అంటే బాడీ షేమింగ్ అంటున్నాను అంటే ఏం ఫీల్ అవుతున్నారేమన్నా? లేదు లేదు కదా! లేదు లేదు. ఎందుకంటే చాలామందికి చూసే వాళ్ళకి అరే! ఇంకా స్టార్ట్ చేశార్రా వీడియోస్ లేదు ఇంటి పక్కనోళ్ళు ముందు. అవును. అవును. ఆ! ఈవిడకెందుకు? అవసరమా? మనం ఫంక్షన్‌లకెళ్తే గూడా చాలామంది వెక్కిరింపుల మాటలుంటాయి. అవును. ఇవన్నీ ఎట్లా అధిగమించారు? ఫస్ట్ చెప్పాలంటే నేను ఫంక్షన్స్‌కెళ్ళడమే బంద్ చేసిన అసలు. ఎలాంటి అకేషన్స్‌కి నేనసలు వెళ్ళను. నా ఇంట్లో తప్ప ఆ! బయట నా ఫ్యామిలీలో గూడా నేను వెళ్ళను. అవాయిడ్ చేసేస్తా. హ్మ్. నా ఇంట్లో అంటే నేను చేసుకునే ఫంక్షన్స్ తప్ప నేనెవరికి ఎళ్ళను. ఆ! అది ఎందుకని? అంతే ఫస్ట్ నుంచి నాకు అదే అలవాటు. ఎవరైనా నేను ఏమన్నా అంటారు? అంటే చిన్నప్పుడు ఉంటాయి గదా! మైండ్‌లో పడ్డాయి అవి పోవు. హ్మ్. సో, మనకంటూ ఏం లేనప్పుడు, ఇప్పుడు ఉన్నప్పుడు కన్నా లేనప్పుడు ఎట్లా ఉంటది? హ్మ్. సో, అలాంటి సిట్యుయేషన్స్ చాలా ఎదుర్కొన్నా కాబట్టి నేను ఫంక్షన్స్‌కి ఇట్లాంటివైతే ఎప్పుడు ఎళ్ళను. ఇక హ్మ్. ఇంటి పక్కనోళ్ళంటారా, నాకు తెలిసి మనం ముందు మాట్లాడే ధైర్యం లేనోళ్ళే మన పక్కన మాట్లాడతారు. అవును. సో, నా ముందు మాట్లాడినప్పుడు నేను వాళ్ళకి సమాధానం చెప్పడానికి రెడీగున్నా. సో, నాకైతే అంతగానం అయితే ఎదురు రాలేదు. హ్మ్. ఎదురైనప్పుడు మాత్రం గట్టిగా సమాధానం చెప్దామనే చూస్తున్నా నేను. కానీ కమ్‌బ్యాక్ మాత్రం అంటే రమ్య అంటే వీడియోస్‌లో మేము ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్ చూడటం గానీ, నీ ప్రొఫైల్‌లో వీడియోస్ చూడటం గానీ, ఎట్లా అంటే చాలా ఎంజాయ్‌మెంట్. చాలా ఎంజాయ్‌గా ఎలాంటి అంటే ఏడవటం గానీ అలాగుండవు. కానీ రీసెంట్‌గా కొన్ని వీడియోస్ అంటే వేరే వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఏదో ఇవ్వటం, హ్మ్. దాంట్లో నీ ఎమోషనల్ స్టోరీ చెప్తా చాలా ఎమోషనల్ అయిపోతున్నావు ప్రతి దానికి. అంటే అంత నవ్వు ప్రతి ఒక్కళ్ళ నవ్వు వెనక చాలా బాధ ఉంటదని చెప్పేసని అంటారు కదా! సో, నీ ఫ్యామిలీ పర్సనల్ విషయం గాని, సో, బాగా నీకు బాధ పెట్టిన సంఘటన ఏంటి? అంటే వీడియోస్ స్టార్ట్ చేసినప్పటి దగ్గర నుంచి అంటే కామెంట్స్ రూపంలోనా? లేదు నీ పర్సనల్ దాని మీదనా? నాకు బాధ పెట్టింది అంటే, ఈ సోషల్ మీడియా నుంచి నాకసలు ఎలాంటి బాధ రాలేదు. ఎలాంటి బాధ? ఎవ్వరు ఎలాంటి బాధ, ఎలాంటి బ్యాడ్ కామెంట్స్ ఎలాంటి చేయటం బ్యాడ్ గాని? కామెంట్స్ రాలే. సూపర్. ఇప్పుడు లక్షల మెసేజ్‌లొచ్చినా అందులో 1, 2 ఎనఫ్. అవును. నన్ను ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అందులో ఒక్కరు, ఇద్దరు ఏదో అన్నారని నేను బాధపడే మనిషినైతే కాదు. హ్మ్. బాధపడ్డ సిట్యుయేషన్ అంటూ ఇదొక్కటే. నా హ్మ్. ఫ్యామిలీ. అంటే నా పర్సనల్ లైఫ్, నా లైఫ్ మాత్రమే. హ్మ్. సో, ఇంత బాగా ఎంజాయ్ చేసే రమ్య పర్సనల్ లైఫ్ తెలుసుకోవచ్చా? ఆ! ఆల్‌మోస్ట్ అందరికి తెలుసు. అంటే తెలుసుకోవచ్చు. అందరికి తెలుసుకోవచ్చంటే నిజంగా చెప్పాలంటే అందరూ చాలామంది చూస్తున్నారు. అంటే కొడుకు, కొడుకు అని చెప్పేసని అంటున్నారు గదా! అంటే కొడుకేమో అంత పెద్దగున్నారు. మీరేమో ఈక్వల్‌గా అక్కలాగున్నారు. ఆ! ఓకే. అంటే ఏ కొడుకు? అంటే చెప్పాను గదా! నా లైఫ్‌లో అనుకోకుండా అమ్మ అనే మాటతో వచ్చిన నా బంధం అది. హ్మ్. సో, నాకు పిల్లలు పుట్టరు ఎవరు పిలుస్తారని నిజం చెప్తున్నా. పిల్లలు పుట్టరు అని తెలిసిన తర్వాత అమ్మ అని నా లైఫ్‌లోకి ఎందుకొస్తారు?
అప్పుడు నాకు తిందామంటే తిండి లేని సిచ్యువేషన్స్లో అమ్మ నేను ఉన్నా నీకు అని వచ్చిన నా కొడుకు ఇప్పుడు నా దగ్గర ఎంత ఉన్నా లేకపోయినా నేను అడక్క తిన్నా సరే 10 మందికి పెట్టేంత వచ్చినా సరే వాడు అమ్మ అన్న మాట నేను చచ్చిపోయేంత వరకు ఉండిపోతాను. బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయినట్టు. ప్రాణం వాడంటే నాకు చెప్తున్నాను నేను మొత్తం నా ప్రాణం ఇక నా ప్రతిదీ వాడే. మై ఓడ్ మై సన్, మై వరల్డ్ మై సన్, ఐ లవ్ యూ సాయి మొత్తం లవ్ యూ సాయి. అంత అంటే అంత బాండింగ్ అంటే ఓన్ బాగా మనం రక్త సంబంధం ఎట్లాగో అట్లా ఫీల్ అవుతున్నారు మీరు. నేను చెప్తున్నాను కదా, ఎప్పుడు చెప్తున్నాను నేను కనలేదు అని నేను ఎప్పుడూ అనుకోలేదు. వాడిని నేను కన్నా, వాడు నా కడుపులోనే పుట్టిండు. సూపర్. వాడు నా కడుపులో పుట్టలే అని మాట వచ్చినా నేను తట్టుకోలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పిల్లలు లేరు అని అయితే ఎవరు నేను ఎప్పుడు అనుకోలేదు. ఆడు నా లైఫ్లోకి వచ్చిన కాడ నుంచి నాకు ఉన్నాడు కొడుకు, వాడే నాకు అన్ని.